ఆచార్య మూలె విజయలక్ష్మి గారు, శ్రీ కందిమే సాంబశివరావు గారు, అశోక్ కుమార్ గారు, శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. దేహమున కోడి రామమూర్తి, బుద్ధి బలమున గిడుగు రామమూర్తి అంటూ అనేక మంది గిడుగు రామమూర్తి పంతులు గారిని అభివర్ణించారు. ఈ రోజు మనం మాట్లాడే భాష వెనుక వారి స్వేదం ఉంది. మరి నిత్యం తలుచుకోవలసినటువంటి మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు గారు. వారి జయంతి అయినటువంటి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మంగళ వాయిద్యాల మధ్య, అలాగే మనదైన జానపద కళారూపాల మధ్య ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, వీరందరినీ మరి మనమంతా కలిసి హృదయపూర్వకంగా తెలుగు భాషా దినోత్సవం రోజున స్వాగతం చెప్దాం. మరికొద్ది క్షణాల్లో వేదిక పైకి విచ్చేయనున్నారు వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. మరికొద్ది సేపట్లో విచ్చేయనున్నారు తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు భాషకు విశిష్ట సేవలు చేసి, అలాగే లలిత కళల్లో సేవలు చేసినటువంటి ప్రముఖులకు ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకోబోతున్నారు. శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకంలో ఎన్టీఆర్ జిల్లా తరపున, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో అందుకోబోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారు శ్రీ వనపత్తి దుర్గారావు గారు, నర్సరావుపేటకు చెందిన వారి వీరు తోలుబొమ్మలాటలో అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఎన్టీఆర్ జిల్లా తరపున అందుకుంటున్నారు. శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లా తరపున ఆంధ్ర నాట్య విభాగంలో అందుకుంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు పెయింటర్, వీరు ఈ విభాగంలో అందుకుంటున్నారు. నాటక విభాగం, అలాగే రచయిత నుంచి ఈ విభాగంలో పల్నాడుకు చెందినటువంటి డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు అందుకుంటున్నారు. రచయితగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, రచయితగా చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు, అలాగే సాహితీవేత్తగా కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, సాహితీవేత్తగా కృష్ణా జిల్లాకు చెందిన శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారు, సాహితీవేత్తగా బాపట్లకు చెందిన శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లిటరరీ స్కాలర్, క్రిటిక్ డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు, అలాగే రిటైర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పద్మావతి మహిళా యూనివర్సిటీకి చెందిన ఆచార్య మూలె విజయలక్ష్మి గారు, కొండపల్లి బొమ్మలకు నిపుణులు, కొండపల్లికి చెందిన శ్రీ సాంబశివరావు గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అశోక్ బుక్ సెంటర్, అలకనంద ప్రచురణలకు చెందిన శ్రీ అశోక్ కుమార్ గారు, కర్ణాటక సంగీత విద్వాంసులు, టాప్ గ్రేడ్ సంగీత కళాకారులు, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. వీరందరూ మరికొద్ది సేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పురస్కారం అందుకోబోతున్నారు. మనం ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, భాషామయమైన ప్రయాణం ఎలా చేయాలో దారి చూపిన తెలుగు వెలుగు
గిడుగు రామూర్తి పంతులు గారు పండితులు కవులకు అర్థమయ్యే గ్రాంధిక భాషామయమైన తెలుగు వాతావరణంలో పుట్టి పెరిగిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం ఈ రోజు మరి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మంగళ వాయిద్యాల మధ్య జానపద కళారూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చులు, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు శ్రీ కందుల దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ వేదిక వద్దకు తీసుకుని వస్తున్నారు. సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి, భాషా వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. భాషోద్యమం చేసిన పిడుగు గిడుగు. ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవం. దీన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి ధీరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం. వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం. అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు గారు, గన్నవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ గారు విచ్చేసినటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారిని, శాసన సభ్యులను, పార్లమెంట్ సభ్యులను అందరినీ ముందుగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గిడుగు రామమూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు. ఇప్పుడు
రాష్ట్ర ప్రార్థనా గీతం శంకరంబాడి సుందరాచారి గారి విరచిత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. రాష్ట్ర గీతం విజయవాడ ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు బి దీప్తిశ్రీ, ఈ శ్రీ, సి లాసిప్రియ, కె సుధా, కౌముది పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మర సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ధన్యవాదాలండి. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని వారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించుకుంటున్నటువంటి తెలుగు భాషా దినోత్సవానికి సంబంధించి ముఖ్య అతిథిగా విచ్చేసి గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలుగు భాషని, మాతృభాషని మృత భాషగా చేసినటువంటి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అద్భుతమైనటువంటి మన తెలుగు భాషని తిరిగి పునరుద్ధరించడానికి, పునరుజ్జీవం కల్పించడానికి దీక్షా కంకణబద్ధులైనటువంటి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పఠనాశక్తిని పెంపొందించడం ద్వారా తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేస్తూ తన ప్రతి ప్రసంగంలోనూ కూడా
సాహితీ గుబాళింపులు అందిస్తూ తెలుగు సొబగుల్ని ప్రేక్షకులకి శ్రోతలకి అందించేటువంటి నిరంతర కృషి వలులు మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, అనధికారులకి, అన్నిటికంటే మించి రమారమి 3-4 గంటలుగా ఈ వేదిక మించి సాగుతున్నటువంటి అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకిస్తూ జేజేలు పలుకుతున్నటువంటి అభిజ్ఞ రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, కల్చర్ డిపార్ట్మెంట్ తరపున ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఈ రకమైనటువంటి వాడుక భాషని, అదేవిధంగా సరళమైనటువంటి భాషని, ప్రజలందరికీ అర్థమయ్యే భాషని, పామరులు సైతం మాట్లాడుకునేటువంటి తెలుగు భాషని మనకు అందించడానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఒక పరంపరలో కొట్టుకుపోతున్నటువంటి భాషని గ్రాంధిక పరంగా, లేకపోతే అర్థం కానిటువంటి వ్యాకరణాలతో, సమాసాలతోటి పామరులు అర్థం చేసుకునేటువంటి సందర్భంలో భాషని ప్రజలకి చేరువుగా తీసుకురావాలని, అంతేకాకుండా భాష కంటే భావ వ్యక్తీకరణ ప్రధానమైనటువంటి మాటని నమ్మి తెలుగుని సరళమైనటువంటి తెలుగుగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేసుకోవాలి. మనం ఆధునిక ఆంధ్ర భాషకి వైతాళికులుగా చెప్పబడేటువంటి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారి సరసన అద్భుతమైనటువంటి కృషితోటి నిలబడినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అందుకే ఆయన మనకి ప్రాతస్మరణీయులు, తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయులు. ఉదయం లేచిన వెంటనే మన తెలుగు భాషని, తెలుగు తల్లిని ఏ రకంగా ప్రార్థిస్తామో వారితో పాటు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని కూడా స్మరించుకోవాలనేటువంటి మాటని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఆ రోజుల్లో ఆదివాసీ భాష అయినటువంటి సవర భాష, ఆ భాషలో అనేక మంది మాట్లాడుతుంటే దానికి లిపి లేకపోతే ఆ భాషా వ్యాప్తి కోసం కృషి చేసి లిపిని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి మాట కూడా మనవి చేయాలి. అంతేకాకుండా ఇవాళ పాఠ్య పుస్తకాల్లో కానీ, ఆ తర్వాతి కాలంలో వచ్చిన కవిత్వానికి నాంది పలికినటువంటి అనేక మంది కవులకి మార్గదర్శకుడిగా నిలిచినటువంటి మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆ రకమైనటువంటి ఆయన కృషి వల్లే ఆయన 161వ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నప్పటికీ కూడా మనందరం కూడా ఘనంగా చెప్పుకుంటున్నాం. వారు అందించినటువంటి తెలుగు భాషా వారసత్వాన్ని మనం కొనసాగిస్తున్నాం అనేటువంటి మాటని గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారు ఎంత కృషి చేశారో, ఎంతగా ప్రజల భాషగా తెలుగుని తీర్చిదిద్దడానికి కృషి చేశారో ఆ కృషిని కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఇవాళ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, గడిచిన 5 సంవత్సరాల కాలంలో తెలుగు భాషని సంపూర్ణంగా చంపేయడానికి చేసిన ప్రయత్నానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అడ్డుకట్ట వేసిందనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఇవాళ మనకి ఆంగ్ల భాష వద్దని మనం అంటం లేదు, కానీ ప్రాథమిక స్థాయిలో తెలుగు భాష కావాలి, అది కూడా వ్యవహారిక భాష అయి ఉండాలనేటువంటి మాటనే మనం చెప్తా ఉన్నాం. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పుస్తకాల్లో వచ్చేది, ఎవరైతే తల్లి తాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడు ఉంటాడో, అదేవిధంగా పోత పాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసం, తల్లి పాలు తాగి పెరిగినటువంటి పిల్లవాడు ఆరోగ్యంగా పెరుగుతాడు, పోత పాలు తాగి పెరిగిన పిల్లవాడు అంత ఆరోగ్యంగా ఉండడనేటువంటి మాట. అదేవిధంగా మాతృభాషలో విద్యాబోధన పొందినటువంటి వ్యక్తులకి, పరభాషలో విద్యాబోధన పొందినటువంటి వ్యక్తులకి అంతే తేడా ఉంటుందనేటువంటి మాటను కూడా మనం చదువుకున్నాం. ఇవాళ అందుకే మేము మనవి చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఖచ్చితంగా ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషకి అగ్రపీఠం వేస్తామనేటువంటి మాటని, తెలుగు భాషలోనే మనం ఖచ్చితమైనటువంటి పాఠ్య బోధనని చేస్తామనేటువంటి మాటని స్పష్టం చేస్తా ఉన్నాం. తర్వాతి కాలంలో ఖచ్చితంగా మనం అంతర్జాతీయంగా, జాతీయంగా ఎదగాలంటే ఆంగ్ల భాష కావాలి, అదేవిధంగా జాతీయ భాష కూడా కావాలి. అంత మాత్రం చేత మన తెలుగు భాషని మృత భాష చేసేటువంటి హక్కు మన ఎవ్వరికీ లేదనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నాం.
ఇవాళ మనం చూసుకుంటే ఎన్ని పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంలోకి వెళ్ళిపోయి తెలుగు భాషను పూర్తిగా మర్చిపోయేటువంటి పరిస్థితిని 5 సంవత్సరాల కాలంలో వారు ఏర్పాటు చేశారు. అన్ని వ్యవస్థల్ని ఏ విధంగా అయితే నాశనం చేశారో మన అనూచానంగా మనకు వస్తున్నటువంటి సాంప్రదాయంగా మనకు వస్తున్నటువంటి భాషా సంస్కృతుల యొక్క వారసత్వాన్ని కూడా చంపేసినటువంటి ప్రభుత్వం ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మనం మాత్రం చెప్తున్నాం, ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమంలో మనం చదువులు నేర్చుకుంటాం కూడాను. అదేవిధంగా అన్ని శాఖల్లోనూ కూడా తెలుగులో మన యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండే విధంగా, అదేవిధంగా తెలుగు భాషని వాడుకలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాబోయే రోజుల్లో మనందరం కూడా తెలుగుకి పెద్ద పీట వేద్దాం. ఎందువల్లనంటే ఆనాటి ఆంగ్లేయుడు బ్రౌన్ మహాశయుడు, ఆయన కూడా తెలుగులో అవిరళ కృషి చేసినటువంటి మహానుభావుడు. తెలుగు యొక్క గొప్పదనాన్ని అర్థం చేసుకున్నాడు కనుకే బ్రౌన్ మహాశయుడు అద్భుతమైనటువంటి తెలుగు నిఘంటువుని తయారు చేయగలిగాడు. అంతేకాదు మనం ముందుకు వెళితే చరిత్రాత్మకంగా చూసుకుంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పినటువంటి ఉభయ కవి మిత్రుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల్ని సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, తమిళనాట జాతీయ కవిగా పేరు పొందినటువంటి సుబ్రహ్మణ్య భారతి తమిళ వాంగ్మయమున తెలుగు ప్రశస్తి అనేటువంటి మాటని మనకి చెప్పి సుందర తెలుగు అనేటువంటి మాటని ఆ రోజు ఆయన చెప్పింది ఇవాళ మనం ఎవరు మర్చిపోలేము. ఇతర భాషల్లోనే ఇతర ప్రాంతాల్లోనే తెలుగు యొక్క గొప్పదనాన్ని ఆ రకంగా మనం కొనియాడబడినటువంటి సందర్భంలో మన ప్రాంతం వాళ్ళు గతంలో పరిపాలించినటువంటి పరిపాలకులు తెలుగుని చంపేయాలని చూసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తూ, గ్రాంధిక నెత్తిని పిడిన గిడుగు వ్యవహార భాషగా ఒక ప్రయోక్తగా స్థాపకునిగా ఘనుడు మన గిడుగు. అంతేకాదు ఆయన తేట తెలుగులో తేట తేనీయల తెల్లని పాల మేగడ మన గిడుగు, కూరి తెలుగు భాషకొక గొడుగు మన గిడుగు అనేటువంటి ఒక మాట ఒక కవి ఎవరైతే చెప్పారో ఆ మాటని నిజం చేసుకునే విధంగా, ఆ రకమైనటువంటి తెలుగు భాషా వ్యాప్తికి, తెలుగుని మనందరి పిల్లలకి అద్భుతంగా అందించే విధానానికి మనందరం కూడా నడుం బిగించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి మాటను కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన తెలుగు యొక్క గొప్పదనాన్ని మనకు అందిస్తారు. ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు భాషకి ఎంత పెద్దపీట వేశారో మన అందరికీ తెలుసు. అటువంటి విధానాన్ని కొనసాగిద్దాం. దాంతోపాటు ఇతర భాషలైనటువంటి మనకు అవసరమైనటువంటి హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్చుకుందాం. అది తప్పేం కాదు. ఆ భాషలను కూడా గౌరవిస్తాం, నేర్చుకుంటాం. కానీ ప్రాథమిక స్థాయిలో మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి శతద తెలుగు మాధ్యమాన్ని అవలంబిస్తామనేటువంటి మాటను మాత్రం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో తొలి పలుకులు పలికేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఆసీనులైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. పార్లమెంట్ సభ్యులకి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనసభ్యులకి హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు భాష దినోత్సవం కోసం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు, పండితులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అంటే మాతృభాష గురించి మాట్లాడుకోవాలి అంటే మన భాష గురించి మాట్లాడుకోవాలంటే, మన తెలుగు గురించి, మన మాతృభాష గురించి మాట్లాడుకోవాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పేం కాదు. దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. దాన్ని కూడా మనం నిర్లక్ష్యం చేయట్లేదనే దుస్థితికి మనందరం చేరిపోయాం. మన భాష గురించి, మన భాష మీద మక్కువ కానీ మమకారం కానీ చూపించడానికి
చూపించడమే పాపం, నేరం అయిపోయింది. దానికి కారణం మనలోని భయం. అది గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతకుముందు ఎవరైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక ప్రభుత్వానికి కాదు, కానీ ఏ ప్రభుత్వానికైనా సరే బాధ్యత ఆంగ్లం ఇది ఒక సమాజంలో ఉన్న సమస్య అంటే ఆంగ్లం మాట్లాడకపోతే తప్ప వాళ్ళకి ప్రతిభావంతులు కాదు, మేధస్సు లేదనే ఒక దుస్థితికి మనం అందరం ఒక ఆలోచన ధోరణి చేరిపోయింది. దీనిని కొన్ని దశాబ్దాలుగా ఒక్కొక్కరు బద్దలు కొడుతూ వచ్చారు. మనకి తెలుగు వ్యాకరణంగా నేర్చుకోవాలంటే బాగా బాధాకరమైంది ఏంటంటే, స్కూల్స్లో ఉన్నప్పుడు కానీ తెలుగు అధ్యాపకుల్ని వెటకారం చేయటం, సరైన తెలుగు మాట్లాడుతుంటే దాన్ని దానివల్ల ఏదో ఒక కామెడీ, ఒక వినోదం కలిగించే విధంగా ఉంది తప్ప నిజంగా తెలుగు భాష తాలూకు ఔన్నత్యం కానీ దాని గొప్పతనం కానీ అది చాలా పాపులర్ దీంట్లో తగ్గిస్తూ వచ్చాం మనం. అక్కడ మనందరం కూడా దీంట్లో బాధితులమే. కేవలం పోయిన ప్రభుత్వం ఒక్కటే బాధ్యత కాదు, మనలో ప్రతి ఒక్కరికి మన భాషని గౌరవం చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి మీద ఇది నిజంగా చాలా దుస్థితి. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం నిజంగా గిడుగు వెంకటరామమూర్తి గురించి వారి గురించి ఎంతమందికి ఇప్పుడున్న వర్తమాన ఈ కంటెంపరీ గ్రూప్ తెలియకపోవచ్చు యువతకి. ఆయన గురించి చదివినప్పుడల్లా ఎంత కదిలిపోతుందంటే, అసలు ఉదాహరణ చెప్పాలంటే గిడుగు రామమూర్తి గారు అసలు తెలుగు పండితులు కాదు. ఆయన ఇంగ్లీష్ టీచర్, ఆయన హిస్టారియన్. ఆయన విద్యార్థులకి హిస్టరీ, ఆంగ్లం నేర్పించిన వ్యక్తి. ఆయన తెలుగు భాష మీద అసలు ఆయన దృష్టి పెట్టలేదు. కానీ హిస్టరీ దీంట్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్ ఒక ప్రత్యేకమైన ఒక కలిపిన ఒక భాష పత్రాలు ఉంటే ఆ టెంపుల్ మీద అది అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అప్పుడు ఆయన చదివి దాని మీద అది దీన్ని మరుగైపోయిన భాష, ఇది ఎవరు చదవలేరు, దేవతల భాష అంటే అది కాదని చెప్పి ఆయన నేర్చుకొని ఆయన ఎక్కడ మన లండన్ నుంచి కొన్ని మ్యాగజైన్స్ ఇంపోర్ట్ చేసుకొని పర్లాకిమిడి మహారాజు వారి సహకారంతో అవన్నీ చదివి అలా ఆయన పరిశోధకుడు ఆయన. అలాగే గిడుగు వెంకటరామమూర్తి గురించి చెప్పాలంటే ఆయన మామూలు పోరాట యోధుడు కాదు. ఆయన ఏదో మనం కూర్చోబెట్టి మనకి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళినోడే కాదు, ఆయన తెలుగు కోసం, తెలుగు జాతి కోసం పరితపించిపోయిన వ్యక్తి. ఎవరైతే తనకు అండగా నిలబడ్డారో పర్లాకిమిడి మహారాజు గారిని ఆయనతోనే గొడవ పెట్టుకున్న వ్యక్తి, అంటే అంత తపన పడిపోయే వ్యక్తి. ఈ రోజున మనం గిడుగు వెంకటరామమూర్తి గురించి, మనం రామమూర్తి గారి గురించి తెలుగు భాషని వాడుక భాషలో తీసుకొస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఆయన సవర భాష కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి. సవర భాష కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు వదిలేశారు ఆయన జీవితాన్ని. ఆయన సొంత నిధులు ఖర్చు పెట్టి, అసలు టోటల్గా ఎవరు కలవకూడదు, సవర్లతో కలవలేము, కొండ జాతి వాళ్ళతో పని లేదు, ఈ కుల వివక్ష చాలా పీక్స్లో ఉన్న దశలో, అలాంటి సమయంలో ఆయన సవర్ల కోసం తపన పడి, సవరులు దోపిడీకి గురవుతున్నారు సవర సమాజం, వారి దోపిడిని అరికట్టడం కోసం వాళ్ళకి ఎవరికైనా మన మైదాన ప్రాంతం నుంచి వచ్చి డబ్బులు ఇస్తా ఉంటే అది ఎంత ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారు, ఎంత దోపిడీకి గురవుతున్నారు ఆయన వాళ్ళకి తెలియట్లేదని చెప్పి వాళ్ళ మీద ఉన్న మక్కువతో ఆయన సవరణకి అర్థం చేయడానికి వాళ్ళు జరుగుతున్న దోపిడీకి ఆయన సవర భాష నేర్చుకొని మరి వాళ్ళ వ్యాకరణం, పుస్తకాలు ఇన్ని కృషి చేశాను. అలాంటి వ్యక్తి, అలాంటి మహానుభావుడు. అలాగే ఆయనకి ఎవరికైతే అండగా ఉన్నారో తెలుగు భాష కోసం, లేదంటే మనకి ఈ వరిసాలో కలిసిపోతుంది పర్లాకిమిడి, నేను విడిపోవాలి, నేను చెప్పి మేము ఆంధ్రాలోనే ఉండాలని ఒక ప్రయత్నంతో ఆయన చేసిన ప్రయత్నం పర్లాకిమిడి మహారాజు వారి కోపానికి కారణమైంది. ఆయన స్నేహాన్ని కూడా వదులుకున్నారు. అలాగే ఆయన ఎన్ని మాటలు పడ్డారంటే దుష్ట చతుష్టయం అని చెప్పి దాంట్లో ప్రత్యేకించి మన గురజాడ అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారు, అలాగే శ్రీనివాస అయ్యంగారు గురించి అనేవాళ్ళు అంటే సరిగ్గా దాన్ని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస అయ్యంగారు, ఏట్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి, అలాగే గురజాడ గారు, గిడుగు, వీళ్ళందరినీ దుష్ట చతుష్టయం అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళందరూ కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంత మామూలు వాడుక భాషని మామూలు సాహిత్యంలో రావాలని ఒక తపన.
ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక 40 సంవత్సరాల్లో ఆయన చెవులు వినిపించదు, ఆయన బ్రహ్మచెవుడు ఆయనకి. అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం, సవరుల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ క్వినైన్ అనే టాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ బ్రహ్మచెవుడితోటి ఆయన చేశారు ముందుకి. అంత కష్టపడ్డ వ్యక్తి, ఆయన మీద దాడులు జరిగినాయి, ఆయన్ని అసలు నలిపేశారు అందరూ. అప్పుడున్న సనాతనవాదులందరూ వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుక భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవడం మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది. ఈ గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాషా దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి. తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి. ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు. ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ గౌరవం తెలియజేయాలి. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతభత్యాలు ఎక్కువ ఉండాలి, ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహకారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొన్న ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు. ఇది ఈ జీవో MS 77 అని చెప్పి మన రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ఈ జీవో MS 77ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్. ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి MA తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం. నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పదం లేకుండా అదే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు. తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళులతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు, నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేతులు మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు, ఇంగ్లీష్ కావాలి అవసరం. చెప్తాను ఎవరి గురించే చదువుకున్నాం. మన గిడుగు రామూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల. ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు, అట్లా ఏం అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ అవసరం అంతే. అంతేగాని ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితేటలు వస్తాయి, ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మనం అందరం కూడా దీన్ని బయటపడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన నిజంగా ఎంత బాధ వేసిందంటే ఆయన చివరి దశలో ఆయన వినికిడి జ్ఞానం లేక ఆయనకి చిన్న ఒక మైక్ లాంటిది పెట్టుకుని ఎవరైనా మాట్లాడితే ఆయన చెవులు అరిచేవారంట. అట్లా ఆయన వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తా ఉంటారు. ఇది ఒక పుస్తకాలు చదివాను. ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాషకు తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయిందంట. ఎందుకంటే బయట ప్రపంచం తెలియదు ఆయనకి. ఏమనుకున్న ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా ఈ రోజున తెలుగు భాష మనకు వచ్చింది, దొరికింది, వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడు చేశాడు ఆయన. గురజాడ అప్పారావు గారు ఎంత మాత్రం సపోర్ట్ చేసినా, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా, ఆయన సొంత డబ్బులతోటి, డబ్బులు లేకపోయినా ఇళ్ళమ్మి వాకిళ్ళమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషని మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామమూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. నా కోరిక కూడా ఒకటే, మీ అందరికీ తెలుగు భాష వ్యాకరణం మరింత నా ఉద్దేశం, నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా. సూర్యరాయేంద్ర నిఘంటువుని
80లో ప్రచురించారు. తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది. పిఠాపురం మహారాజు వారు 7 సంకలనాలు ఉండే, 7 వాల్యూమ్స్. ఆ తర్వాత దాన్ని వదిలేసాం. నేను ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ స్థానిక మన విజయవాడలో ఉండే ప్రచురణకర్తలతో మాట్లాడి నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను. అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయేంద్ర నిఘంటువు ఆయన ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సూర్యరాయేంద్ర నిఘంటువుని ఖచ్చితంగా ప్రాచుర్యంలో తిరిగి పునర్ముద్రణ జరగాలి. దానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం, దాన్ని ముందుకు తీసుకొస్తామని మీకు మాటిస్తూ మరోమారు గిడుగు వెంకటరామమూర్తి గారికి వారికి కృతజ్ఞతలు, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు తెలుగు సాహిత్యం, లలిత కళల వికాసానికి, మనుగడకు, పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి చేతుల మీదుగా తెలుగు భాషా పురస్కారాలను ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. దానికన్నా ముందు ఈనాటి వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు, మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేశం గారు, వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు గ్రహీతలున్నారు. అలాంటి అవార్డు గ్రహీతలందరికీ అదే మరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి, తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు, ఆయన జన్మదినం.
అది కూడా 161వ జయంతి జరుపుకుంటున్నాం. తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం, మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలుగు అయినటువంటి గిడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. అలాంటి భాష కోసం జీవితాంతరం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు. ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది, మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది. దేశంలో 4వ భాష ఈరోజు తెలుగు భాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా. చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, డబ్బులు వస్తాయని. ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా. ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా. దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, పాత పాఠశాలలో చదువుకున్నాం. అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలి. చదువుకునేది మాతృభాష తెలుగు భాష. ఈరోజు దేశంలో కూడా చాలా వరకు అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేసి ఏదైతే మనలో నాలెడ్జ్ రావాలంటే మాతృభాషలోనే సాధ్యం. అందుకే ప్రాథమిక విద్య మాతృభాష తప్ప వేరే భాషలో చేయడానికి వీలు లేదని కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈరోజు ఇంగ్లీష్ని నేర్చుకోవాలి. నేను కూడా ఒకటే చెప్తుంటాను ఎప్పుడు, ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతి తయారు కావాలనేది మా అందరి యొక్క ప్రగాఢ ఆకాంక్ష. అవుతాం, దాంట్లో అనుమానం కూడా లేదు. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఎక్కువ సంపాదన సంపాదించేది భారతీయులు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు. అది తెలుగు జాతికే గర్వకారణం. ఇది జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకొని వెళ్ళా, మామూలు తెలుగే చదువుకొని తర్వాత సంపాదన కోసం ఇంగ్లీషు నేర్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా చూస్తే, ఇక్కడుండే తెలుగు వాళ్ళకంటే విదేశాల్లో ఉండే తెలుగు వారికి తెలుగు జాతి అన్నా, తెలుగు సాంప్రదాయాలన్నా, మన నాగరికత అన్నా, సంస్కృతి అన్నా ఎక్కువ అభిమానం ఉంది. అందుకనే ఇక్కడుండేవాళ్ళు కూచిపూడి డ్యాన్స్ గురించి మర్చిపోయారు, కానీ అమెరికాలో ఉండేవాళ్ళు మాత్రం
కూచిపూడి మర్చిపోలేదు. అంటే ఇది ఓసారి అనిపిస్తుంది నాకు, దగ్గరున్న మనం మర్చిపోతున్నాం, ఇక్కడి నుంచి వేరే దేశాలకు పోయిన వారికి ఈ సంస్కృతి సాంప్రదాయాల విలువ ఎక్కువ తెలుసు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకని ఒక పక్క మీరు చూస్తే గిడుగు రామమూర్తి పంతులు గారు పోరాటం చేశారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూసినప్పుడు పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసి తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు వల్ల వచ్చింది. ఆ తర్వాత మీరు చూస్తే అప్పుడు కూడా మనల్ని మదరాసి అని పిలిచేవారు. ఎక్కడికి పోయినా మదరాసి అని పిలిస్తే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మదరాసి కాదు, నేను తెలుగు వాళ్ళు ఒకరున్నాం, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చాలామంది పొగిడారు మన భాష గురించి. తెలుగు భాషలందు, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు లాంటి వ్యక్తి పొగిడే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో సిపి బ్రౌన్ లాంటి విదేశస్తులు తెలుగును అభిమానించారు, తెలుగును నేర్చుకున్నారు, మన భాషని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంతేకాకుండా మీరు ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారిని చూసినప్పుడు తెలుగు భాష ఏ విధంగా మాట్లాడాలి, చాలామంది వచ్చారు, చాలామంది చేశాం. ఆ భాషను ప్రమోట్ చేయడంలో ఎన్టీ రామారావు గారి తర్వాతనే ఇంకొకరు వస్తారనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒకటే ఆలోచించాడు, తెలుగు భాషను కాపాడుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని పెట్టి భాషా వ్యాప్తి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడు. పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టారు. ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సింది, ఇటీవల కాలంలో తెలుగు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పెడతామంటే అది కూడా మైసూర్లో పెడితే కాదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని పోరాడాం. దాన్ని ఈరోజు నెల్లూరు జిల్లాలో వెంకటాచలం ప్రాంతానికి అధ్యయన కేంద్రం కూడా మార్పిచ్చే ప్రయత్నం ఆ రోజు చేశాం. అంతేకాకుండా 2016లో సెప్టెంబర్ 14న తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేకమైన కమిటీ కూడా వేసి భాషను ఏ విధంగా అభివృద్ధి చేయాలో మనం ఆలోచించుకొని కొన్ని కార్యక్రమాలు చేశాం. అయితే దురదృష్టం, ఇటీవల కాలంలో 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అని చెప్పను. ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా వాళ్ళకే ఇంగ్లీషు తెలిసినట్టు, మనకెవరికీ తెలియనట్టు, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం $1,19,000 US. అది కూడా 18వ సంవత్సరం. అదే అమెరికాలో ఉండే ఇంగ్లీషు మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే, వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే $65,000. భాషే తెలివిని ఇస్తుందంటే, భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే, ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్కి కాదు. కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే. నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి 1వ తారీఖు నుంచి ఇంగ్లీష్ పెడతామని మాట్లాడుతూ, ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం, వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి. అది కూడా ఒకసారి బాధేస్తుంది. ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. నేను, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే
నాయకులందరూ హామీ ఇస్తున్నాం, భాషను కాపాడతాం, దీంట్లో అనుమానమే అక్కర్లేదు. అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం, జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, ఇది చేస్తాం. ఈరోజు మీరు చూస్తే తెలుగులో మాట్లాడే మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నామంటే అది తెలుగువాడి మేధోశక్తికి తార్కాణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనందరం కూడా ఒక సంకల్పం చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. ఈ రోజు ఉండే ఆదాయానికి ఆ రోజు ఉండే ఆదాయానికి చాలా వ్యత్యాసం వస్తుంది. నేను ప్రగాఢంగా నమ్ముతాను, ప్రపంచంలో ఎవరికంటే కూడా తెలుగువారు ముందు భారతీయులు తక్కువ కాదు. 2047 ఆ సంవత్సరం మీరు చూస్తే 100 సంవత్సరాల స్వాతంత్ర దినం వచ్చిన సందర్భం. ఆ సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా 1గా 2గా ఉంటుంది. అందులో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలనే ధ్యేయంతో, దృఢ సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నాలెడ్జ్ ఎకానమీలో ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానత తగ్గించడం, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను తెలుగువాడిని, నాది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పే రోజు వస్తుంది. అందుకే అమరావతి మా రాజధానిని చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రపంచం గర్వపడే విధంగా, రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా మన రాజధాని కూడా వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు 1-2 విషయాలు చెప్పారు. ఒకటి, ఏదైతే జీవో నెంబర్ 77, ఈ జీవో నెంబర్ ప్రకారం చాలామంది తెలుగు పండిట్లకి అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పారు. వారి దృష్టికి వచ్చింది. ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ జీవో వల్ల స్కూల్ అసిస్టెంట్స్ ప్రమోషన్లో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారు. తప్పకుండా అధ్యయనం చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా సూర్య రాయాంధ్ర నిఘంటువు 7 వాల్యూమ్స్ రాశారు. అది మళ్ళీ రీప్రింట్ చేయాలి. వారి దృష్టికి వచ్చింది చెప్పారు. తప్పకుండా దీన్ని చేపడతాం. పూర్తిగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం కళాకారులకు కూడా పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదు. ఏవైతే మంచి ఫంక్షన్స్ పెడితే ఇప్పుడు కూడా కళాకారులు వస్తే వారికి కావలసిన ఆన్రోరం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఎస్టిమేట్ చేస్తాం. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఏవైతే మన ఆర్టిస్టులు వేరే ప్రాంతాలకు పోవడానికి, వేరే దేశాలకు పోవడానికి, మన యొక్క కళల్ని అక్కడ ప్రదర్శించడానికి, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక MOU చేసి మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా, ప్రపంచంలో ఉండే కళాకారులు ఇక్కడికి వచ్చే విధంగా అధ్యయనం చేయడం కోసం ఒక MOU చేసుకుంటా, అవగాహన చేసుకుంటాం. దీన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఒక సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ కేంద్రాన్ని మన రాష్ట్రంలో పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తాం.
అదే మరి సంగీత నాటక అకాడమీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది ఒక బ్రాంచ్ పెడతాం, దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే మాదిరిగా కూచిపూడి, దీన్ని కూడా మన రాష్ట్రంలోనే కాకుండా ఇది దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు, విదేశాల్లో ఫాలో అవుతున్నారు. మళ్ళీ మన సాంప్రదాయాల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలన్నా ప్రమోట్ చేయడం కోసం కూచిపూడి డ్యాన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది మన నాగరికత తెలియజేస్తుంది. ఇది మన తెలుగు జాతి యొక్క వారసత్వ సంపద. ఆ సంపదను కాపాడుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరికైతే సన్మానాలు చేస్తున్నామో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడమే కాకుండా తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, తెలుగు జాతిని ముందుకు నడిపించే విధంగా తెలుగు భాషను కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే భాష మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజు ఒక్కసారి భాషను మరిచిపోతే జాతి కనుమరుగైపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం అమెరికాకు పోతున్నాం. అమెరికాకు పోయినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ విధంగా గుర్తుపడతారని అడుగుతున్నా. అలాంటి సమయంలో మీరు తెలుగు మాట్లాడితేనే ఇమ్మీడియట్గా ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, ఇతను తెలుగువాడు కాబట్టి నావాడు అనే అభిమానం వస్తుంది. అదే భాష మనకు గుర్తింపిచ్చేది. ఆ భాషను ఏ విధంగా కూడా విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటూనే జాతి వైభవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ మంచి సందర్భంలోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఘనమైన నివాళులర్పిస్తూ మీ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అందరూ. తమ అమూల్యమైన సందేశం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు సాహిత్యం, లలిత కళలు వికాసానికి, వాటి మనుగడకు, పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖులకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తెలుగు భాషా పురస్కారాల ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కోణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు పాల్గొనవలసిందిగా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి నాటక విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. వారికి 25,000 రూపాయల నగదు బహుమతి. శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకం విభాగంలో వారు తెలుగు భాషా పురస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువ, జ్ఞాపిక, పుష్పగుచ్చం, 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో ప్రకాశం జిల్లా నుంచి తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు పుష్పగుచ్చం, సర్టిఫికేట్, శాలువ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మెమెంటో అందుకుంటున్నారు. తర్వాత శ్రీ వనపర్తి దుర్గారావు గారు నర్సరావుపేట జానపద కళారూపం, తోలుబొమ్మలాట విభాగంలో తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శాలువ, జ్ఞాపిక, సర్టిఫికేట్ అలాగే 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత
ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిల వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం, ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం. నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి పరమ దాసులం. ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి అనేక మంది, కోట్లాది మంది జనంలో నేను ఒకడిని. ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా మా ఆవిడ చేత అన్న క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. సుకన్య మల్లాది. మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు. ఒకసారి గట్టిగా కడతాళి ధ్వనులండి. తర్వాత ప్రముఖ ఆంధ్ర నాట్య కళాకారి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీమతి శారదా రామకృష్ణ గారు, తదుపరి శ్రీమతి శారదా రామకృష్ణ గారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఆంధ్ర నాట్య కళాకారిణి, తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, పొడితో సమంగా మీరు దాన్ని కొంచెం చేశారు సార్. ఇప్పుడు మీరు ఇచ్చిన అమౌంట్ కూడా నేను నా ఆంధ్రనాట్యం అభివృద్ధి కోసం నేను వినియోగిస్తున్నాను. అది పర్లేదు. తదుపరి గుంటూరుకు చెందిన పెయింటర్ శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, తర్వాత నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, నాటక రచయిత పల్నాడుకు చెందిన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు, శాలువా మొమెంటో నగదు బహుమతి 25,000 రూపాయలు, సర్టిఫికేట్ ను అందుకుంటున్నారు. తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు గారు. తర్వాత రచయిత శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, రచయిత గుంటూరు జిల్లాకు చెందిన శ్రీ బొర్రా గోవర్ధన్ గారు తెలుగు భాషా పురస్కారంను అందుకుంటున్నారు. తర్వాత
తర్వాత చిత్తూరుకు చెందిన శ్రీ పలమనేరు బాలాజీ గారు, రచయిత శ్రీ పలమనేరు బాలాజీ గారు తెలుగు భాష పురస్కారాన్ని అందుకుంటున్నారు. శాలివా జ్ఞాపిక సర్టిఫికెట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. తర్వాత రచయిత కోనసీమ జిల్లాకు చెందిన శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు రచయిత తెలుగు భాష పురస్కారం తదుపరి అందుకుంటున్నారు. శాలువా, పుష్పగుచ్చం, సర్టిఫికెట్ 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు. తర్వాత కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు, కృష్ణా జిల్లాకు చెందిన రచయిత శ్రీజీ లక్ష్మీ నరసయ్య గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. పుష్పగుచ్చం, శాలువా, సర్టిఫికేట్ 25,000 రూపాయల నగదు బహుమతి జ్ఞాపిక అందుకుంటున్నారు. తదుపరి రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, బాపట్లకు చెందిన రచయిత్రి శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు తెలుగు భాష పురస్కారంను అందుకుంటున్నారు. పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపిక 25,000 రూపాయల నగదు బహుమతి సర్టిఫికెట్ను అందుకుంటున్నారు. తదుపరి సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు, సాహితీవేత్త విమర్శకులు డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు తూర్పు గోదావరికి జిల్లాకు చెందిన వీరు తదుపరి తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. తదుపరి రిటైర్డ్ హెచ్ఓడి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆచార్య మూలే విజయలక్ష్మి గారు, ఆచార్య మూలే విజయలక్ష్మి గారు ఆచార్య మూలే విజయలక్ష్మి గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత కొండపల్లి బొమ్మలు తయారు చేయడంలో నిపుణులు శ్రీ సాంబశివరావు గారు, కొండపల్లికి చెందిన కొండపల్లి బొమ్మలు ఎంతో అందంగా చేయడంలో నిష్ణాతులు శ్రీ సాంబశివరావు గారు తర్వాత అశోక్ బుక్ సెంటర్ అలకనంద ప్రెసిడెంట్ శ్రీ అశోక్ కుమార్ గారు, తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీ మోతుమూడి సుధాకర్ గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు. రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా శాలువా, మొమెంటో, పుష్పగుచ్చం 25,000 రూపాయల నగదు బహుమతిని అందుకుంటున్నారు. ఇప్పుడు
గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవడు గిడుగు నాగేశ్వరరావు గారు, ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారు. ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారిని శాల్వాతో సత్కరిస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ శ్రీనివాస్ గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, సభాధ్యక్షులుగా వ్యవహరించిన పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారికి, గౌరవ అతిథులుగా పాల్గొన్న పార్లమెంట్ శాసన మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా గారులకు మా ధన్యవాదాలు. టూరిజం డిపార్ట్మెంట్కు, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు, అదేవిధంగా కళాకారులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.